ఈ సభకు న్యాయం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మన కోరిక నెరవేరింది. అన్న మనకు డైరెక్ట్ నేరుగా కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా, అవుట్ సోర్సింగ్ అనే పదం లేకుండా మన జీతాలు మనకి ఇప్పించడానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చింది. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ సందర్భంగా అన్నగారికి ఒక చిన్న సత్కారం శాలువతోటి, ఇది ముందుగా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఎత్తున అన్నకు పౌర సన్మానం మనం చేసుకున్నాము ఈరోజు. అందుకని చప్పట్లు, మరొకసారి చప్పట్లు కొట్టాలని కోరుతున్నాం. నిజంగా మనం ఇప్పటికే 4 డిమాండ్లు పెడితే అవి 2 ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. జీతాలు పెంచేది, ఇండ్లు ఇచ్చేది. ఒకటి ఇప్పుడు అన్నగారు ప్రకటించారు, మనకు నేరుగా జీతాలు ఇవ్వడానికి కృషి చేస్తా అన్నారు. ఇంకా ఒకటి సాధించుకోవాల్సిన ఉన్నది, అది పర్మనెంట్ గురించి సాధించుకోవాల్సి ఉంది. అది భవిష్యత్తులో చేసుకుందాము. అట్లాగే హెల్త్ కార్డులు చేసుకుందాం. ఈ 2 కొరకు భవిష్యత్తులో పోరాటం చేసుకుందాం. అన్నగారికి ధన్యవాదాలు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు, ఎక్కువ సమయం తీసుకున్నందుకు మమ్మల్ని మన్నించాల్సిందిగా కూడా పెద్ద మనసుతో చేసి మమ్మల్ని మన్నించాలని కోరుతున్నాం.